అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మళ్ళీ మనం భగవద్గీత భాష్యం చూస్తూ వెళ్దాము. 3వ అధ్యాయంలో ఉన్నాము. అర్జునుడు, అయితే మరండి గురువు గారు, కర్మ కన్నా కూడా జ్ఞానమే గొప్పదంటే మరి నన్నెందుకండి ఘోరమైన కర్మలు చేయమని చెప్తూ ఉన్నారు? మీ మాటలతో నా బుద్ధి మోహపడుతూ ఉన్నది. అందుకని నాకు మార్గోపదేశం చెయ్యండి అని శిష్యుడు అడుగుతూ ఉన్నవాడు కర్మల గురించి ప్రస్తావిస్తూ జ్ఞానాన్ని అడిగాడు కాబట్టి దానికి ఆ ప్రశ్నకు అనురూపంగానే తదనుగుణంగానే ప్రతివచనము జవాబు వస్తూ ఉన్నది. భగవంతుడు ఏం చెప్తూ ఉన్నారో చూస్తూ వెళ్దాము. ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది కర్మాధికారులకు, కేవల జ్ఞానాధికారులకు మళ్ళీ ఆయన వేరే విధంగా ప్రవచనం చేస్తారు. ఎవరి మనసైతే, ఎవరి బుద్ధి అయితే కర్మల్లోనే ఇంకా తగులుకుని ఉన్నదో, కర్మల్ని వదిలిపెట్టలేకుండా ఉన్నారో, అటువంటి వాళ్ళ కోసము కర్మలను చేస్తూనే అక్కడి నుంచి జ్ఞానంలోకి ఎట్లా వెళ్ళాలి, ఎందుకు అంటే జ్ఞానం లేకుండా మోక్షం లేదు కాబట్టి అని చెప్తూ వస్తారు. చూస్తూ వెళ్దాము. భగవంతుడు ఏమంటున్నారంటే, లోకే అస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా అనగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అనగా అఘము అంటే పాపము, పాపం లేనివాడా, అస్మిన్ లోకే ఈ లోకంలో, పురా ఇంతకు ముందు ఒకానొక సమయంలో, మయా నా చేత ద్వివిధ నిష్ఠ ప్రోక్త 2 విధాలైన నిష్ఠ చెప్పబడ్డది. ఒకటి జ్ఞానయోగేన సాంఖ్యానాం, జ్ఞానయోగంతో సాంఖ్యులకు కలిగే నిష్ఠ, కర్మయోగేన యోగినాం, యోగులకు కర్మల వల్ల కలిగే నిష్ఠ అని 2 చెప్తూ వచ్చాను. కర్మనిష్ఠ, జ్ఞాననిష్ఠ అని భగవంతుడు అన్నారు. అయితే ఆయన చెప్తూ ఉన్నది ఏమి అని మన శంకర్ల వారి భాష్యంతో విచారణ చేద్దాము. లోకే అస్మిన్, ఈ లోకంలో, ఈ లోకం అంటే ఎట్లాంటి లోకమో, శాస్త్ర అర్థ అనుష్ఠాన అధికృతానాం లోకం. శాస్త్రంలో చెప్పిన అర్థాన్ని పట్టుకుని దాన్ని అనుష్ఠానం చేసేందుకు అధికారం కలిగిన వాళ్ళు ఎవరున్నారో అంటే మనుషులు. ఈ లోకంలో ఎన్నైనా ప్రాణులు ఉండొచ్చు, కానీ ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి వేదాన్ని చదువుకుని దాని అర్థాన్ని తెలుసుకుని ఆ విధంగా దాన్ని అనుష్ఠానం చేసేందుకు అధికారము అంటే శక్తి సామర్థ్యాలు వాటికి ఉండవు. కేవలము మనుష్య జన్మలో మాత్రమే ఇటువంటి అధికారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్న 2 రకాల నిష్ఠ, జ్ఞాననిష్ఠ, కర్మనిష్ఠ 2 కూడా యోగంగా సాధించేందుకు అధికారము మనుషులకు ఉన్నది. కాబట్టి ఇక్కడ మనుషులకు చెప్తూ ఉన్నారు. నేను ఒకానొక సమయంలో మనుషులకు వాళ్ళ ఉద్ధతి కోసము, వాళ్ళ ఉన్నతి కోసము ఇది ఉపదేశం చేశాను అని మొదలు పెడుతూ ఉన్నారు భగవంతుడు. ఏమి చెప్పారు అంటే, ద్వివిధ అంటే ద్విప్రకార, 2 ప్రకారాలుగా, 2 విధాలుగా ఉన్న నిష్ఠ. నిష్ఠ అంటే నిహిస్థ, అందులోనే స్థిరంగా ఉండడం అంటే స్థితి. ఎటువంటి స్థితి? అనుష్ఠేయ తాత్పర్యం, కర్తవ్యత బుద్ధి, కర్తవ్యత తత్పరత. అటువంటి కర్తవ్యత నిష్ఠను నేను ఇంతకు ముందు పురా అంటే ఎప్పుడు పూర్వము, సర్గాదౌ, సర్గం అంటే సృష్టి, ప్రజా సృష్టి. ఆ సృష్టికి ఆదిలో ప్రథమంగా ప్రజలను సృష్టించి తాసాం, వాళ్లకు అభ్యుదయము నిశ్రేయసము కలగాలి అన్న ఉద్దేశంతో, వాళ్ళు అభ్యుదయాన్ని నిశ్రేయసాన్ని ప్రాప్తించుకునేందుకు సాధనంగా, అభ్యుదయము అంటే యోగము క్షేమము, నిశ్రేయసము అంటే మోక్షము. ఇటు కర్మలతో యోగక్షేమాలను, అటు జ్ఞానంతో మోక్షాన్ని సాధించుకోవడానికి రెండింటికి పనికొచ్చే విధంగా వేదార్థ సంప్రదాయాన్ని, వేదంలో ఉన్న అర్థాన్ని సంప్రదాయంగా, ప్రధానమంటూ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళడము అనుశాసనం ద్వారా
ఆ విధంగా దాన్ని ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పరంపరగా ప్రాప్తించాలి అన్న విధంగానే ఆవిష్కుర్వత ఆవిష్కరిస్తూ ఉన్న నా చేత ప్రోక్త చెప్పబడ్డది. నేనెవరు? సర్వజ్ఞేన ఈశ్వరేణ, నేను సర్వజ్ఞుణ్ణి, సర్వశక్తిమంతుణ్ణి. సర్వజ్ఞత, సర్వశక్తిమత్వం కలిగిన నా చేత అన్నీ తెలుసు, అన్నీ చెయ్యగలను. అటువంటి నా చేత మనుషులు వారి యొక్క అభ్యున్నతికి, వాళ్ళ నిశ్రేయసానికి సాధనభూతమైన సంప్రదాయాన్ని నేను ప్రపంచంలో ఆవిష్కరిస్తూ ఈ 2 రకాల నిష్టను చెప్తూ వచ్చాను. హే అనఘా, ఓ అపాప, పాపం లేనివాడా అని భగవంతుడు చెప్తే మనకు అనుమానం ఏమంటే, తత్ర కా సా ద్విధా నిష్ఠ ఇతి. సరేనండి గురువుగారు, మీరు చెప్పింది అర్థమయ్యింది. అయితే ఆ 2 నిష్టలు ఏవి? ఆ 2 విధాలైన నిష్ఠ ఏది అంటే, ఆహా! చెప్తూ ఉన్నారు భగవంతుడు. జ్ఞానయోగేన జ్ఞానం ఏవ యోగః. తేన జ్ఞానయోగంతో అంటే జ్ఞానమే యోగము. దానితో సాంఖ్యానాం సాంఖ్యులకు. సాంఖ్యులు అంటే ఎవరు? సమ్యక్‌గా ఆఖ్యానం చెప్పబడుతూ ఉన్నదాన్ని విని తెలుసుకోగలిగిన వాళ్ళు. ఎవరైతే ఆత్మానాత్మ విషయ వివేక విజ్ఞానవతాం, ఆత్మ అనాత్మలను ఆయా విషయాలను వేరు చేసి విభాగం చేసి వివేకంతో తెలుసుకోగలిగిన వాళ్ళెవరున్నారో వాళ్ళు ఆత్మానాత్మ విషయ వివేక విజ్ఞానవంతులు. అటువంటి వాళ్ళు సాంఖ్యులు. అంతేకాక వేదాంత విజ్ఞాన సునిశ్చిత అర్థానాం, వేదాంతాల్లో చెప్పిన విజ్ఞానమేమున్నదో దాన్ని పట్టుకుని సునిశ్చితంగా, చక్కగా యథాశాస్త్రం యథా కర్తవ్యం బుద్ధౌ సుపరినిశ్చితం అర్థాన్ని, వేదం చెప్పిందాన్ని తెలుసుకుని కర్తవ్యతా దృష్టితో దాన్ని విచారణ చేసుకుని బుద్ధిలో నిశ్చితమైన అర్థాన్ని ధరించగలిగిన వాళ్ళెవరున్నారో అటువంటి వాళ్ళు సాంఖ్యులు. అంతేకాక బ్రహ్మణి ఏవ అవస్థితానాం, బ్రహ్మంలోనే స్థితమై ఉన్నవాళ్ళు. సాంఖ్యులు అంటే ఈ 3 విధాల లక్షణాలు ఉన్నవాళ్ళు. ఒకటి, ఆత్మానాత్మలను వివేకం చేసి వేరు చేసి చూసుకోగలిగిన వాళ్ళు. వేదంలో చెప్పిన జ్ఞానాన్ని నిశ్చయాత్మకంగా గ్రహించగలిగిన వాళ్ళు. ఆ విధంగా ఆత్మలను అనాత్మలను వేరు చేసి వేదంలో చెప్పిన ఆత్మ లక్షణాలను సునిశ్చితంగా పట్టుకుని బ్రహ్మంలో స్థితమై ఉన్న వాళ్ళెవరున్నారో అటువంటి వాళ్లకు ఈ నిష్ఠ అంటే జ్ఞాన నిష్ఠ ప్రోక్త చెప్పబడ్డది. ఇంకా కర్మనిష్ట ఎవరికి చెప్పారు అంటే, కర్మయోగేన కర్మ ఏవ యోగః. ఎవరైతే కర్మనే యోగంగా చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళు కర్మయోగులు, లేదా వాళ్ళని యోగులు అని పిలుస్తారు. ఈ కర్మయోగులు అంటే కర్మిష్ఠులు ఎవరున్నారో వాళ్లకు ఈ కర్మనిష్ట ప్రోక్త చెప్పబడ్డది అని చెప్తూ ఉన్నారు. మనుషుల్లోనే మళ్ళీ 2 విధాలైన బుద్ధులతో ఉంటారు. కొంతమంది కర్మలు చెయ్యాలన్న ఉద్దేశంతోనే ఉంటారు. జ్ఞానం కూడా కావాలి, కానీ ప్రధానంగా కర్మల పైన వాళ్లకు బుద్ధి నిలబడి ఉంటుంది. అటువంటి వాళ్ళు కర్మిష్ఠులు. వాళ్ళ కోసం కర్మనిష్టను ఆయన చెప్తూ వచ్చారు. మనుషుల్లోనే మళ్ళీ కొంతమందికి కర్మల పైన మనసుండదు. జ్ఞానం గురించిన రతి తీవ్రంగా ఉంటుంది. అటువంటి వాళ్ళ కోసము జ్ఞాననిష్టని ఆయన ఉపదేశం చేస్తూ వచ్చారు. ఇంకా మనం మళ్ళీ దీన్ని విచారణ చేద్దాము. యదిచ్చ ఏకేన పురుషేణ ఏకస్మై పురుషార్థాయ జ్ఞానం కర్మ చ సముచిత్య అనుష్ఠేయం భగవతా ఇష్టం ఉక్తం వక్ష్యమాణం వా గీతాసు వేదేషు చ ఉక్తం కథం ఇహ అర్జునాయ ఉపసన్నాయ ప్రియాయ విశిష్ట భిన్న పురుష కర్తృకే ఏవ జ్ఞాన కర్మ నిష్ఠే బ్రూయాత్. యది ఒకవేళ ఏకేన పురుషేణ ఒకే మనిషి చేత ఏకస్మై పురుషార్థాయ ఒకే పురుషార్థాన్ని మోక్షాన్ని సాధించడం కోసము
ఒకే సమయంలో జ్ఞానము, కర్మ సముచిత్య కలుపుకుని అనుష్ఠానం చేయవలసి ఉన్నది అని భగవంతుడికి ఇష్టమైతే, ఆయన ఆ విధంగా అనుకుంటూ ఉంటే, ఆ విధంగా ఆయన భావించి దాన్ని ఇంతకు ముందు రెండో అధ్యాయంలో చెప్పి ఉంటే, లేదా తర్వాత ఇంకా భగవద్గీతలో రాబోయే శ్లోకాల్లో వక్ష్యమాణం వా చెప్పబోతూ ఉన్నారు అంటే, లేదా వేదాల్లో ఈ విధంగా చెప్పబడి ఉన్నది అంటే, ఒకవేళ ఒకే మనిషి ఒకే సమయంలో ఒకే పురుషార్థాన్ని, మోక్షాన్ని సాధించడం కోసం జ్ఞానాన్ని, కర్మను కలుపుకుని అనుష్ఠానం చేయవలసి ఉంటుంది అని భగవంతుడి మతమైతే, ఆయన ఇంతకు ముందు రెండో అధ్యాయంలోనే ఈ విషయం చెప్పి ఉన్నా, తర్వాత చెప్పబోతూ ఉన్నా, లేదా వేదాల్లో ఈ విధంగా చెప్పబడి ఉన్నా గూడా, మరి కథం ఇక్కడ అర్జునుడికి, పాపం అర్జునుడు ఉపసన్నుడు ప్రియుడు. అంటే ఆప్తుడు. కోరి తనను ఆశ్రయించినవాడు, తనకు ప్రియమైనవాడు దగ్గరికొచ్చి, "ఈ రెండింట్లో నాకేది మంచిదో నువ్వే విచారించి ఒకటి నాకు చెప్పు" అని అడిగిన తర్వాత, విశిష్ట భిన్న పురుషకర్తృకే విశిష్టమైన భిన్నము, విశేషంగా వేరువేరుగా ఉన్న, విభిన్నంగా ఉన్న మనస్తత్వాలతో ఉన్న పురుషులు, కర్మల్లో బుద్ధితో ఉన్న మనుషులు, జ్ఞానంతో బుద్ధితో ఉన్న మనుషులు, వేరు వేరు కర్తలుగా ఉన్న జ్ఞాన కర్మ నిష్టలను ఆయన ఎందుకు చెప్తారు? భగవంతుడు ఒకవేళ ఒకటే మనిషి, ఒకటే సమయంలో, ఒకే ఫలాన్ని ఆశించి రెండూ కలుపుకొని చెయ్యాలి అని చెప్పాలనుకుంటే, అప్పుడు వేరుగా అత్యంతంగా వేరుగా ఉన్న బుద్ధులతో ఉన్న వ్యక్తుల చేత మాత్రమే అనుష్ఠానం చేయబడే జ్ఞానము, కర్మ. ఎందుకంటే జ్ఞానం కావాలి అంటే కర్మ వదిలిపెట్టాలి. కర్మలు పట్టుకుని కూర్చుంటే జ్ఞానం కలగదు. కర్మలు పట్టుకుని కూర్చుంటే జ్ఞానంతో మోక్షాన్ని సాధించడం కుదరదు. అందుకని ఒక మనిషి ఒకే సమయంలో ఈ రెండింటిని కలుపుకొని చేసి ఒకే మోక్షాన్ని సాధించడం కుదరదు. ఒక మనిషి కావాలంటే వేరు వేరు సమయాల్లో వీటిని అనుష్ఠానం చేయొచ్చు. ఎట్లా అంటే, ముందు ఒక మనిషి కర్మలోనే గొప్ప నిష్ఠతో ఉన్నా గూడా, తర్వాత కర్మల్ని వదిలిపెట్టి జ్ఞానాన్ని పట్టుకుని మోక్షాన్ని సాధించొచ్చు. లేదా ఒక మనిషి ముందు జ్ఞాననిష్టలోనే ఉన్నా గూడా, తర్వాత కర్మల్లోకి వెళ్ళిపోయి, కర్మల వల్ల కలిగే అభ్యుదయాలేవున్నాయో ఇహపరాలు, అటువంటి లోకాలు పొందొచ్చు. ఒకే మనిషి చెయ్యొచ్చు. ఒకే సమయంలో ఒకే ఫలితాన్ని కోరుకుని చేస్తే మాత్రం కుదరదు. అటువంటి దాన్ని ఒకే మనిషి ఒకే సమయంలో కలుపుకుని చెయ్యొచ్చు, ఒకే ప్రయోజనం పొందొచ్చు అని ఎందుకు చెప్తారు? అట్లా చెప్తే ఇది పని చేయదు. ఇట్లా చెప్తే అది పని చేయదు. యది పునః అర్జునః జ్ఞానం కర్మ చ ద్వయం శ్రుత్వా స్వయం ఏవ అనుష్ఠాస్యతి అన్యేషాం తు భిన్న పురుషానుష్ఠేయతాం వక్ష్యామి ఇతి మతం భగవతః కల్ప్యేత తదా రాగద్వేషవాన్ అప్రమాణభూతః భగవాన్ కల్పితః స్యాత్. భగవంతుడు రెండో అధ్యాయంలో ఆ రెండింటిని కలుపుకుని చేయమని చెప్పాడు. ఇక్కడ అర్జునుడు అడిగితే ఆ రెండిట్లో ఒకటి గొప్పది అని చెప్తున్నాడు. అప్పుడు అర్జునుడు ఈ జ్ఞానాన్ని, కర్మను రెండింటిని ద్వయాన్ని శృత్వా విని, స్వయంగా తను ఆలోచించుకుని, ఒకేసారి రెండింటిని అనుష్ఠానం చేస్తాడులే. వేరే వాళ్లకు మాత్రము భిన్న పురుష అనుష్ఠేయతాం, ఏ పురుషుడికి ఎటువంటి బుద్ధి ఉన్నదో దాన్ని బట్టి వాడు కర్మను గాని, జ్ఞానాన్ని గాని అనుష్ఠానం చేసుకుంటాడులే. అట్లా చెప్తాను అని భగవంతుడి మతము అని మనం కల్పించామనుకో, తదా అప్పుడు భగవంతుడికే మనము రాగము, ద్వేషము కల్పించినట్టు అవుతుంది. మనం ఒకవేళ అర్జునుడికేమో 2 వేర్వేరుగా ఉంటాయి. కానీ కావాలంటే నువ్వు ఏది కావాలో అది చూసుకొని, ఆలోచించుకుని చేసుకో అని, కావాలంటే 2 కూడా కలుపుకొని చేసుకో నీ ఇష్టము అని అర్జునుడికి మాత్రం 2 చెప్పారు. మిగిలిన వాళ్ళకి మాత్రము కొంతమందికి ఇది, కొంతమందికి అది అని చెప్తున్నారు అంటే,
భగవంతుణ్ణి రాగద్వేషవంతుడు, రాగంతో ద్వేషంతో ఉన్నవాడిగా మనమే చెప్పినట్టవుతుంది. పైగా భగవంతుడు అప్రమాణభూతుడైపోతాడు. భగవంతుడు అందరికీ అన్ని సమయాల్లో పనికొచ్చే ఉపదేశం కాకుండా, కొంతమందికి కొన్ని సమయాల్లో పనికొచ్చేది చెప్పే విధంగా ప్రమాణము, స్టాండర్డ్ లేకుండా అప్రమాణంగా చెప్పిన వాడైపోతాడు. ఆ విధంగా భగవంతుణ్ణి మనం కల్పించినట్టవుతుంది. మనం ఒకవేళ భగవంతుడు జ్ఞానాన్ని, కర్మను కలుపుకుని ఒకే పురుషుడు ఒకే సమయంలో ఒకే ఫలాన్ని ఆశించి చెయ్యొచ్చు అని చెప్తూ ఉన్నారు అనుకున్నాము అంటే, మళ్ళీ ఇక్కడ వేరు వేరు మనస్తత్వాలతో ఉన్న పురుషులు చేయడానికి వీలుగా 2 నిష్టలను నేను ఉపదేశం చేశాను అర్జున అని చెప్పింది పని చెయ్యదు. అంటే భగవంతుడు అర్జునుడికి 2 చెప్పి ఆయన ఈ 2 అనుష్ఠానం చేసుకుంటాడులే గాని, నేను మనుషులకి 2 రకాల బుద్ధులతో ఉన్న వాళ్ళకి 2 నిష్టలు చెప్పాను. అది వేరే వాళ్ళకి. జనరల్‌గా నేను సృష్టి ఆరంభిస్తూ ఉన్న సమయంలో ప్రజలను సృష్టించిన తర్వాత, అందులో మనుషులకు నిశ్రేయసము, అభ్యుదయం కలగడం కోసం జ్ఞానము, కర్మ 2 వేర్వేరుగా చెప్పాను. అది మామూలుగా అందరికీ జనరల్ పబ్లిక్‌కి. వీడు నావాడు అర్జునుడు. కాబట్టి అర్జునుడికి మాత్రం ఎక్సెప్షన్ 2 చెయ్యొచ్చు కలుపుకొని అని ఆయన అంటున్నారు అంటే, అప్పుడు నావాడు గాబట్టి ఒకలాగా, మిగిలిన వాళ్ళైతే ఇంకొక రకంగా అని భగవంతుడికే మనము రాగద్వేషాలు ఆపాదించినట్టవుతుంది. అటువంటప్పుడు భగవంతుడు చెప్పిన వాక్ అప్రమాణమైపోతుంది. ప్రామాణ్యం కాకుండా పోతుంది. ఆ విధంగా భగవంతుడి వాక్కునే మనము వేరుగా కల్పించినట్టవుతుంది. తచ్చ అయుక్తం. అది మనకు తగినది కాదు. మనకు మంచిది కాదు. తస్మాత్ కయా అపి యుక్త్యా న సముచ్చయః జ్ఞానకర్మణోః. అందుకని ఏ యుక్తి ద్వారా గూడా, ఏ విధంగా గూడా జ్ఞానము, కర్మ కలిపి ఒకే పురుషుడు ఒకే సమయంలో ఒకే ఫలాన్ని ఆశించి చెయ్యడం అన్నది కుదరదు. ఇంకొకటి కూడా చూద్దాము. యత్ అర్జునేన ఉక్తం కర్మణః జ్యాయస్త్వం బుద్ధేః తచ్చ స్థితం అనిరాకరణాత్. పైగా ఏదైతే అర్జునుడు గురువుగారు కర్మ కన్నా గూడా బుద్ధి అంటే జ్ఞానము గొప్పదని నువ్వన్నప్పుడు అని ఆయన ప్రశ్న వేస్తూ వచ్చాడు. ఆగాగు అర్జున, నేనట్లా చెప్పలేదు. కర్మ కన్నా జ్ఞానం గొప్పది అని నేననలేదు. 2 సమానమే. 2 కలుపుకొని చెయ్యొచ్చు అని నేను చెప్పాను అని భగవంతుడు దాన్ని నిరాకరించలేదు. ఆయన కాదు అనలేదు. అంటే అది అవును అనే కదా స్థితం అక్కడ. కర్మ కన్నా గూడా జ్ఞానం గొప్పది అని భగవంతుడు కూడా అంగీకరించారు కదా! ఆయన చెప్తున్నది అదే గాబట్టి, అర్జునుడు అట్లానే అర్థం చేసుకుంటే, ఆయన ఇంక దాని గురించి కామెంట్ చేయలేదు. దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది? కర్మ, జ్ఞానం ఒకటి గాదు, కలిపి చేయడం కుదరదు. కర్మ కన్నా జ్ఞానం గొప్పది. తస్యాహ చ జ్ఞాననిష్టాయాః సన్యాసినాం ఏవ అనుష్ఠేయత్వం భిన్న పురుష అనుష్ఠేయత్వ వచనాత్. కాబట్టి ఈ జ్ఞాననిష్ట ఏదున్నదో అది సన్యాసులకు అనుష్ఠింపదగినది అని మనకు తెలుస్తూ ఉన్నది. ఎట్లా? భిన్న పురుష అనుష్ఠేయత్వ వచనాత్. వేరే వేరే భిన్నమైన అభిప్రాయాలతో, మనస్తత్వాలతో ఉన్న పురుషుల చేత అనుష్ఠించడానికి వీలుగా 2 వేరు నిష్టలను ఆయన ఉపదేశం చేస్తున్నాను అని చెప్పారు కాబట్టి, జ్ఞాననిష్ట ఎవరికి? కర్మ సన్యాసం. కర్మల్ని వదిలిపెట్టిన వాళ్లకు అని మనకు అర్థమవుతూ ఉన్నది. కర్మను వదిలిపెట్టిన సన్యాసులకు జ్ఞాననిష్ట అంటే, అటువంటప్పుడు మనకేం తెలుస్తున్నది? కర్మతో కలిపి జ్ఞానాన్ని చెయ్యడం కుదరదు. భగవతః ఏవం ఏవ అనుమతం ఇది గమ్యతే. భగవంతుడి అనుమతము, అభిప్రాయం కూడా ఇదే అని మనకు అర్థమవుతూ ఉన్నది. అయితే సన్యాసులకే జ్ఞాననిష్ట అనగానే ఎటువంటి సన్యాసులు అని కూడా మళ్ళీ భగవంతుడే జాగ్రత్తగా డిఫైన్ చేసి చెప్పవలసి ఉన్నది మనకు. లేకపోతే సన్యాసం అనగానే సన్యాస ఆశ్రమంలో ఉన్నవాళ్ళు, లేదా సన్యాసం అనగానే వేషభాషలతో, నామరూపాలతో ఉన్నవాళ్ళు,
లేదా సన్యాసం అనగానే కర్మల్ని వదిలిపెట్టేయడం. జ్ఞానంతో సంబంధం లేకుండా అనుకునేవాళ్ళు. ఈ విధంగా ఉండే ప్రమాదం ఉంటుంది గాబట్టి, సన్యాసులకు మాత్రమే జ్ఞాననిష్ట అంటే, సన్యాసులంటే ఎవరు అని కూడా చెప్పవలసి ఉన్నది. సన్యాసం అంటే ఏంటని కూడా చెప్పవలసి ఉన్నది. అందుకని భగవంతుడు ఇక్కడ కూడా చెప్తారు, తర్వాత కూడా చెప్తారు. కర్మ సన్యాస యోగంలో మనము దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉన్నది. సన్యాసాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే, మనము మనకు తోచిన విధంగా సన్యాసాన్ని నిర్వచించుకుని, దాన్ని అట్లానే అనుష్ఠానం చేశామంటే, మనకు అనర్థం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి, మళ్ళీ భగవంతుడే దాని గురించి జాగ్రత్తగా చెప్తూ వస్తూ ఉన్నారు మనకు. ఆయనేమంటున్నారంటే, మాం చ బంధకారణే కర్మణి ఏవ నియోజయసీతి విషణ్ణమనసం అర్జునం కర్మ నారభే ఇతి ఏవం మన్వానం ఆలక్ష్య ఆహ భగవాన్. మాం చ నన్నేమో బంధకారణమైన ఈ కర్మల్లోనే నియోగిస్తూ ఉన్నారు గురువుగారు అని మన అర్జునుడు విషణ్ణమైన మనసుతో, మనసు పాపం జారిపోయి ఉండి, అయినా సరే ఆయనేమో జ్ఞానమే గొప్పదని చెప్తారు. మళ్ళీ నన్నేమో కర్మలు చేయమంటారు. నేను కర్మను నా ఆరభే చెయ్యను అని అనుకుంటూ ఉన్న అర్జునుడిని చూసి, కర్మలు మానుకుని కూర్చుంటే అంత మాత్రాన జ్ఞానం కలగదు. జ్ఞానం కలిగితే కర్మలు మానుకోవచ్చు. కానీ జ్ఞానం లేకుండా కర్మలు మానుకుంటే అనర్థం కలుగుతుంది అని ఆలక్ష్య చూసి మన భగవంతుడు నా కర్మణాం అనారంభాతి ఇతి, కర్మలు మానుకోవడం వల్ల నైష్కర్మ్య సిద్ధి వంటివి కలగడము కుదరదు. కర్మలు మానుకుని కూర్చుంటే జ్ఞానం కలగదు. జ్ఞానం కలిగితే కర్మలు జారిపోతాయి. ఎంతవరకైతే నీకు జ్ఞానం కలగలేదో, ఎంతవరకైతే కర్మల్లోనే నీ మనసున్నదో, అంతవరకు నువ్వు కర్మాధికారివి కాబట్టి కర్మలు చేస్తూ ఉండు. దాని ద్వారా నువ్వు కావాలంటే జ్ఞానాన్ని సాధించి నేను చెప్పిన విధంగా నీకు కర్మాధికారం ఉన్నది, కర్మలు చేయాలన్న ఉద్దేశం ఉన్నది కాబట్టి కర్మలు చెయ్యి. కానీ చేస్తున్న కర్మలు నేను చెప్పినట్టు యోగంగా మార్చుకుని చేసావంటే దాని ద్వారా చిత్తశుద్ధి కలిగి తద్వారా జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. అందుకని నువ్వు జ్ఞానం కలిగేంత వరకు కర్మలు చేస్తూ ఉండు, మానుకోకు అని చెప్పబోతూ ఉన్నారు. అథవా జ్ఞానకర్మనిష్టయోః పరస్పర విరోధాత్ ఏకేన పురుషేణ యుగపత్ అనుష్ఠాతుమశక్యత్వే సతి ఇతరేతర అనపేక్షయోః ఏవ పురుషార్థహేతుత్వే ప్రాప్తే కర్మనిష్టాయాః జ్ఞాననిష్టాప్రాప్తిహేతుత్వేన పురుషార్థహేతుత్వం న స్వాతంత్ర్యేణ. అథవా కాక జ్ఞానకర్మ నిష్టలు 2 చెప్పాను నేను అంటే, సరే అట్లానే అర్థమయ్యింది. మీరు సాంఖ్యులకు జ్ఞానము, యోగులకు కర్మ అని వేరు వేరుగా చెప్పారు గాబట్టి. పరస్పర విరోధాత్, పరస్పరము ఆ 2 విరుద్ధమైన లక్షణాలతో ఉంటాయి. అందుకని ఏకేన పురుషేణ ఒకే మనిషి చేత యుగపత్ ఒకేసారి అనుష్ఠాతుం వాటిని ఆచరించడం అశక్యత్వే సతి కుదరదు కాబట్టి, పైగా ఇతరేతర అనపేక్షయోహో ఒకదానిపైన ఒకటి ఆధారపడి లేవు కాబట్టి, ఆ 2 కర్మ జ్ఞానము 2 ఇంటర్ డిపెండెంట్ కావు కాబట్టి, ఈ 2 కూడా వేరు వేరుగా పురుషార్థ హేతుత్వే, పురుషార్థాన్ని మోక్షాన్ని సాధించుకోవడానికి వీలుగా ఉన్నది కాబట్టి అని ప్రాప్తే ఒకవేళ అనుకుంటే, జ్ఞానకర్మ నిష్టలు 2 పరస్పర విరుద్ధం. వాటి లక్షణాలు వేరు, వాటి మార్గం వేరు. ఒకే మనిషి ఒకేసారి అనుష్ఠానం చేయడం కూడా కుదరదు. పైగా ఆ 2 ఒకదానిపైన ఒకటి ఆధారపడి కూడా లేవు. ఆ రెండింటిని వేరు వేరు మనుషులు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా వేరు వేరుగా అనుష్ఠానం చెయ్యొచ్చు, మోక్షాన్ని సాధించొచ్చు అని ఒకవేళ అనుకునే అవకాశం ఉంటే, మళ్ళీ దాని గురించి జాగ్రత్తగా చెప్పుకోవాల్సొస్తున్నది. కర్మనిష్టాయాః జ్ఞాననిష్టా ప్రాప్తి హేతుత్వేన పురుషార్థ హేతుత్వం. కర్మ వల్ల కూడా, జ్ఞానం వల్ల కూడా
పురుషార్థాన్ని, మోక్షాన్ని పొందొచ్చు. అయితే ఎట్లా? కర్మనిష్టలో ఉంటూ చిత్తశుద్ధి సాధించి, తద్వారా జ్ఞాననిష్టను పొంది, ఆ జ్ఞాననిష్ట వల్ల పురుషార్థాన్ని పొందొచ్చు. అంతేగాని నా స్వాతంత్ర్యేణ కర్మనిష్టతో ఈ స్టెప్ లేకుండా డైరెక్ట్‌గా పురుషార్థము, మోక్షం కలగదు. జ్ఞాననిష్ట మాత్రము. కర్మనిష్ట ఉపాయ లబ్ధాత్మికా సతి. జ్ఞాననిష్ట ఉంటే నేరుగానే, స్వతంత్రంగానే కర్మతో సంబంధం లేకుండానే మోక్షాన్ని పొందొచ్చు. అసలు పొందే మార్గమది. కర్మల్ని పూర్తిగా సన్యాసం చేస్తేనే జ్ఞానంతో, కేవలం జ్ఞానంతో మాత్రమే మోక్షము. అయితే ఒకవేళ ఆ విధంగా నేరుగా జ్ఞాననిష్ట కుదరకపోతే పర్వాలేదు. కర్మనిష్ట అన్న ఉపాయంతో కర్మలను నిష్టగా, యోగంగా చేస్తూ ఉంటే, ఈ ఉపాయంగా పొందిన జ్ఞాననిష్ట అయినా పర్వాలేదు. ఎవరైనా పురుషులు కర్మల్లో మనసు ప్రవర్తించట్లేదు, నేరుగానే వాళ్ళు జ్ఞానంలో ఉన్నారు అంటే, కేవలం జ్ఞానంతో వాళ్ళు మోక్షాన్ని సాధించొచ్చు. అయితే ఎవరైనా పురుషులు కర్మల్లో మనసుతో ఉన్నారు అంటే, ఆ కర్మల్నే వాళ్ళు యోగంగా చేస్తూ, దాని ద్వారా ఒకవేళ జ్ఞాననిష్టను సంపాదించుకున్నా సరే, ఆ విధంగా కలిగిన జ్ఞాననిష్ట అయినా కూడా పర్వాలేదు. అప్పుడు కూడా జ్ఞాననిష్ట కలిగితే మళ్ళీ జ్ఞాననిష్ట స్వతంత్రంగా దాని పాటికది పురుషార్థానికి కారణభూతమవుతుంది. అనుమానం లేదు. అప్పుడు కూడా ఇనీషియల్‌గా కర్మలు అవసరమై ఉండి, వాటిని యోగంగా చేసి, కర్మలెందుకు అవసరమై ఉన్నాయి? వాడు కర్మనిష్టలో ఉన్నాడు గాబట్టి, వాడు కర్మిష్ఠుడు. వాడి మనసు అక్కడ తగులుకొని ఉన్నది గాబట్టి, వాడిది కర్మాధికారం గాబట్టి, ఇనీషియల్‌గా వాడు కర్మలు చేయవలసి వచ్చినా, వాటిని యోగంగా చేస్తే, తద్వారా జ్ఞానం ప్రాప్తిస్తే, ఆ ప్రాప్తించిన జ్ఞాన నిష్ఠ స్వతంత్రంగానే వాడికి మోక్షాన్ని సాధించి పెడుతుంది. అన్య అనపేక్ష. అప్పుడు మళ్ళీ కర్మతో దానికి సంబంధం లేదు. కర్మల ద్వారా జ్ఞానం కలిగినా సరే, మళ్ళీ కర్మల్ని పెట్టుకుని ఆ జ్ఞానం మోక్షాన్నివ్వడం లాంటివి లేవు. కర్మల ద్వారా జ్ఞానం కలిగినా పర్వాలేదు. ఆ కలిగిన జ్ఞానము దాని పాటికది నేరుగా కర్మని అపేక్షించకుండానే స్వతంత్రంగానే మోక్షాన్ని ఇస్తుంది అని ఇతి ఏతమర్థం ప్రదర్శయిష్యన్ ఆహ భగవాన్. ఈ అర్థాన్ని, ఈ పరమార్థాన్ని ప్రదర్శిస్తూ, చూపిస్తూ మనకు భగవంతుడు ఏం చెప్పారంటే, నా కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషః అశ్నుతే నచ సన్యసనాత్యేవ సిద్ధిం సమధిగచ్చతి. కర్మలను చేయకుండా మానుకుని కూర్చున్నంత మాత్రాన పురుషుడు నైష్కర్మ్య సిద్ధిని నా అశ్నుతే పొందడు. కేవలము సన్యసనాత్యేవ, సన్యాసం తీసుకున్నాడు, సన్యాసాశ్రమంలో ఉన్నాడు అన్నంత మాత్రాన నైష్కర్మ్య సిద్ధి నా సమధిగచ్చతి, సంపూర్ణంగా పొందడు. కర్మలు మానుకుని కూర్చున్నంత మాత్రాన, సన్యాసాన్ని పుచ్చుకున్నంత మాత్రాన నైష్కర్మ్య సిద్ధి లభించదు అని చెప్తున్నారు. అంటే ఏమి అని మనము విచారణ చేయవలసి ఉన్నది. న కర్మణాం క్రియాణాం యజ్ఞాదీనాం ఇహ జన్మని జన్మాంతరే వా అనుష్ఠితానాం ఉపాత్త దురితక్షయ హేతుత్వేన సత్వశుద్ధి కారణానాం తత్కారణత్వేన చ జ్ఞానోత్పత్తి ద్వారేణ జ్ఞాననిష్ఠా హేతూనాం జ్ఞానం ఉత్పద్యతే పుంసాం క్షయాత్ పాపస్య కర్మణః యథా ఆదర్శతలప్రఖ్యే పశ్యతి ఆత్మానం ఆత్మని ఇత్యాది స్మరణాత్. అనారంభాత్ అననుష్ఠానాత్ నైష్కర్మ్యం నిష్కర్మభావం కర్మశూన్యతాం జ్ఞానయోగేన నిష్ఠాం నిష్క్రియా ఆత్మస్వరూపేణ ఏవ అవస్థానం ఇతి యావత్ పురుషః న అశ్నుతే న ప్రాప్నోతి ఇతి అర్థః. కర్మణాం అంటే క్రియాణాం, కర్మలు. ఏ క్రియలు? యజ్ఞాదులు మొదలైన కర్మలు. వాడు ఇహ జన్మలో, ఈ జన్మలో గాని, జన్మాంతరేవా ఇంతకు ముందు జన్మలో గాని చేసిన కర్మలు.
కర్మలు అంటే ఎటువంటి కర్మలు? యజ్ఞము మొదలైన చిత్తశుద్ధికి పనికొచ్చే సాధనభూతమైన కర్మలు. వాడు ఈ జన్మలోనో, ఇంతకు ముందు జన్మల్లోనో ఎప్పుడో ఒకప్పుడు అనుష్ఠానం చేస్తూ ఉండడం వల్ల, వాడిలో ఉపాత్తము వాడు సంపాదించుకున్న దురితాలు, పాపాలను క్షయం చేసుకోవడం కలుగుతుంది. వాడు వేదోక్త కర్మలను వేదం చెప్పిన విధంగా ఈ జన్మలోనో, ఇంతకు ముందో ఎప్పుడో ఒకప్పుడు చేస్తూ వస్తే, వాడిలోని దురితాలు క్షయమై, వాడిలో పాపక్షయమవుతూ ఉండడం వల్ల చిత్తశుద్ధి కలుగుతూ ఉంటుంది. సత్వశుద్ధి. వాడు యజ్ఞాదులుగా ఉన్న క్రియలను వేదం చెప్పిన విధంగా చేస్తూ వస్తే, వేదం చెప్పినవి చేసి వద్దు అన్నవి మానుకుంటూ వస్తే వాడిలో పాపక్షయం కలుగుతూ ఉంటే దాని ద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ కారణంగా తత్కారణత్వేన జ్ఞానోత్పత్తి కలుగుతుంది. వాడికి కర్మలను యోగంగా చేస్తూ వెళ్తే పాపనాశము, పాపము క్షయమయ్యి చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలుగుతూ ఉంటే జ్ఞానోత్పత్తి కలుగుతుంది. జ్ఞానోత్పత్తి ద్వారా జ్ఞాననిష్ట కలగాలి. ఆ విధంగా జ్ఞానముత్పద్యతే పుంసాం క్షయాత్ పాపస్య కర్మణః. మనిషి ఎప్పుడైతే ఈ విధంగా కర్మక్షయం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడో, దాని ద్వారా వాడిలో జ్ఞానం కలుగుతుంది, ఉత్పత్తి అవుతుంది. జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో వాళ్ళు అప్పుడు యథా ఆదర్శ తలప్రఖ్యే అద్దంలో చూసుకున్నంత స్పష్టంగా వాడిని వాడిలోనే వాడు చూసుకుంటాడు అని భారతంలో కూడా ఉన్నది. ఇత్యాది స్మరణాత్ మన స్మృతి భారతము ఈ విషయం చెప్తూ వచ్చింది. కాబట్టి అనారంభాత్ అననుష్ఠానాత్ కర్మలను మానుకుని కూర్చోవడం వల్ల, కర్మలు చేయకుండా కూర్చోవడం వల్ల నైష్కర్మ్యమన్న సిద్ధి, నిష్కర్మ భావం అంటే కర్మలు మానుకొని కూర్చుంటే కర్మశూన్యత ఏదైతే కర్మక్షయం అని చెప్తామో నైష్కర్మ్య సిద్ధి అటువంటిది. దానివల్ల జ్ఞానయోగంతో నిష్ఠ అంటే నిష్క్రియ ఆత్మస్వరూపేణైవ అవస్థానం. ఆత్మకు కర్మలు లేవు, అది నిష్క్రియం. అటువంటి తన స్వస్థితిలో తన స్వరూపంలో అవస్థితమై ఉండడం అన్నది ఏదున్నదో అంతవరకు పురుషుడు రావడం అన్నది నా అశ్నుతే నా ప్రాప్నోతి ఇది పొందడు. వాడు కర్మలు మానుకుని కూర్చున్నంత మాత్రాన వాడికి ఆత్మస్థితి కలగదు. కర్మలు మానుకుని కూర్చోవడం కాదు. ఎప్పుడైతే కర్మలను క్షయం చేస్తూ ఉన్నామో దాని ద్వారా చిత్తశుద్ధి కలిగి, తద్వారా జ్ఞానోత్పత్తి జరిగి, అది జ్ఞాన నిష్ఠగా నిలబడి, ఇక దానితో వాడిలో కర్మలు పూర్తిగా నశించి కేవలం జ్ఞానంతో ఉండగా, అటువంటి స్థితిలో వాడు తనను తాను పొందుతాడు. అంతవరకు వెళ్ళడం అన్నది కర్మలు కేవలం మానుకొని కూర్చుంటే రాదు. కర్మలు మానుకుని ఊరికనే కూర్చుంటే దాన్ని బద్ధకం అని పిలుస్తారు, జ్ఞానం అనరు. సరే, అయితే మీరు చెప్పింది బాగుంది గురువుగారు, నాకు కొన్ని ప్రశ్నలున్నాయి, జవాబు చెప్పండి అని మన పూర్వపక్షులు అడుగుతున్నారు. కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం నా అశ్నుతే ఇతి వచనాత్ తత్ విపర్యయాత్ తేషాం ఆరంభాత్ నైష్కర్మ్యం అశ్నుతే ఇతి గమ్యతే. కర్మలు చెయ్యకపోతే నైష్కర్మ్య సిద్ధి ఉండదు అని చెప్పారు కాబట్టి, దానికి విపర్యయంగా, వేరుగా, విరుద్ధంగా వాటిని ఆచరిస్తూ ఉంటే నైష్కర్మ్య సిద్ధి కలుగుతుంది అని కదా అర్థమవుతున్నది. కర్మలు మానుకుని కూర్చుంటే నైష్కర్మ్య సిద్ధి లేదు అన్నారు. అంటే కర్మలు చేస్తూ ఉంటే నైష్కర్మ్య సిద్ధి ఉంటుంది అని కదా అర్థము. మళ్ళీ ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే, కస్మాత్ పునః కారణాత్ కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం నాశ్నుతే ఇది. మళ్ళీ అయితే కస్మాత్ కారణాత్ ఏ కారణానికి కర్మలు చేయకపోతే నైష్కర్మ్యం రాదు అని చెప్తున్నారు. ఇప్పుడు కర్మలు చేయకపోతే నైష్కర్మ్య సిద్ధి లేదు అంటే కర్మలు చేస్తే నైష్కర్మ్య సిద్ధి వస్తుంది. సరే, కర్మలుంటే నైష్కర్మ్య సిద్ధి కలుగుతుంది, అర్థమైంది. కర్మలు లేకపోతే నైష్కర్మ్య సిద్ధి రాదు అంటున్నారు, ఎందుకని? దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఉచ్యతే చెప్తున్నాను విను. కర్మ
ఆరంభస్యైవ నైష్కర్మ్య ఉపాయత్వాత్. నైష్కర్మ్యం అన్నది ఎప్పుడొస్తుంది? కర్మలు లేకపోవడం అన్నది ఎప్పుడొస్తుంది? ముందు కర్మలు ఉండాలి. అవి తర్వాత లేకుండా పోవాలి కదా! అసలే కర్మలు లేవంటే నైష్కర్మ్యం ఎక్కడి నుంచొస్తుంది? కర్మలు ఉన్నాయి. వాడు చేస్తూ ఉన్నాడు. తర్వాత వాటిలో నుంచి బయటపడ్డాడు అంటే దాని పేరు నైష్కర్మ్యం. కాబట్టి నైష్కర్మ్యం ఉండాలి అంటే అంతకన్నా ముందు కర్మలు ఏవో ఉండాలి. కాబట్టి కర్మలు ఆరంభించడమే నైష్కర్మ్యానికి ఉపాయము. నహి ఉపాయమంతరేణ ఉపేయ ప్రాప్తి అస్తి. ఉపాయం లేకుండా ఉపేయము ఉండదు. ఉపాయంతో పొందబడే ఉపేయము ఉపాయం లేకుండా ఉండదు గాబట్టి, నువ్వు నైష్కర్మ్యం అంటే నిష్కర్మ భావం. కర్మలు లేకపోవడము అన్న స్థితి ఎప్పుడొస్తుంది? కర్మలు లేకుండా పోవాలి అంటే ముందవి ఉండాలి. కర్మలు లేకుండా పోయే స్థితి రావాలి అంటే ముందు కర్మలు ఉండి అవి లేకుండా పోవాలి కదా! కర్మలసలు లేనేలేవు అంటే అసలు కర్మలన్నది లేనేలేవు అంటే నైష్కర్మ్యం ఎక్కడుంటుందింకా? కర్మలు ఉండి అవి లేకుండా పోతే నైష్కర్మ్యం. అందుకని ఉపాయం ఉంటేనే ఉపేయం ఉంటుంది. ఉపాయం లేకుండా ఉపేయం ఉండదు. నువ్వు నైష్కర్మ్య సిద్ధి అని కోరుకుంటున్నావు. అంటే కర్మలు లేకుండా ఉన్న స్థితి. అంటే ముందు కర్మలు ఉండాలి. నీ కోరిక అట్లా ఉంది గాబట్టి అవి అట్లా ఉంటాయి. కర్మయోగోపాయత్వం చ నైష్కర్మ్య లక్షణస్య జ్ఞానయోగస్య శృతౌ ఇహ చ ప్రతిపాదనాత్. కర్మయోగాన్ని ఉపాయంగా నైష్కర్మ్య లక్షణమన్న జ్ఞానయోగం గురించి శృతిలో వేదాల్లో కూడా చెప్పబడ్డది. ఇహ చ ఇక్కడ కూడా ప్రతిపాదించబడ్డది. శృతౌ తావత్ ప్రకృతస్య ఆత్మలోకస్య వేద్యస్య వేదనోపాయత్వేన తమేతం వేద అనువచనేన బ్రాహ్మణాః వివిదిషంతి యజ్ఞేన ఇతి బృహదారణ్యకే. ఇత్యాదినా కర్మయోగస్య జ్ఞానయోగోపాయత్వం ప్రతిపాదితం. వేదంలో ప్రకృతస్య ఆత్మలోకస్య తావత్ ఆత్మను ఆలోకనం చేసుకోవడం అంటే చూసుకోవడం. ఆత్మను చూడాలి అంటే సాకారంగా. సాకారంగా ఉన్న ఆత్మను తెలుసుకోవడము అన్న ప్రకరణంలో వేద్యమైన బ్రహ్మము అంటే జ్ఞేయ బ్రహ్మము గురించి చెప్తూ అక్కడ వేదన ఉపాయతువైన దాన్ని తెలుసుకోవడమన్న ఉపాయంగా తమేతం వేద అనువచనేన ఇదిగో దీన్ని వేదంలో చెప్పిన వాక్కుల ద్వారా యజ్ఞేన యజ్ఞం ద్వారా బ్రాహ్మణాః బ్రాహ్మలు వివిదిషంతి తెలుసుకోగోరుతున్నారు అని బృహదారణ్యకంలో ఉన్నది. వేదంలో చెప్పిన యజ్ఞాల ద్వారా జ్ఞేయ బ్రహ్మను తెలుసుకోవాలని కోరుకుంటూ ఉన్నారు అన్న వాక్యాలున్నాయి. కర్మయోగం గురించి చెప్తూ కర్మయోగము కర్మని యోగంగా చేయడము జ్ఞానానికి ఉపాయంగా ప్రతిపాదిస్తూ వచ్చింది. ఇహ అపి చ ఇక్కడ కూడా మన భగవద్గీతలో కూడా రాబోయే శ్లోకాల్లో సన్యాసహత్తు మహాబాహో దుఃఖం ఆప్తుం అయోగతః. ఓ మహాబాహో అర్జున, అయోగతః కర్మను యోగంగా చేయడం అన్నది లేకుండా కర్మ మానుకుని కూర్చుంటే దానివల్ల సన్యాసము అంటే కర్మ సన్యాసము కలగడము దుఃఖం చాలా కష్టం. కర్మను యోగంగా ముందు మార్చుకుంటే తర్వాత వాటిని మానుకోవడానికి వీలుంటుంది. కర్మలు చేస్తూ, చేస్తూ, చేస్తూ సడెన్‌గా వాటిని ఆపేస్తే దాన్ని బద్ధకం అని పిలుస్తారు. తమో గుణంలోకి వెళ్ళిపోతాము. జ్ఞానంతో సత్వంలో ఉండము. అది గాదు మార్గము అని చెప్తూ వచ్చారు. అట్లానే యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. ఆ చేసే కర్మలు ఎట్లా చేయాలి? కర్మను యోగంగా చేయాలి. కర్మయోగం లేకుండా జ్ఞాన ప్రాప్తి కష్టము. అయితే చేస్తున్న కర్మలు ఎట్లా? యోగులు చేసేది ఆ కర్మలను కుర్వంతి చేస్తారు. కానీ ఆ కర్మలతో సంగాన్ని త్యక్త్వా వదిలిపెట్టి కేవలము ఆత్మశుద్ధి అంటే చిత్తశుద్ధి కోసం మాత్రమే చేస్తారు. కర్మల పైన మోహంతో వాటితో సంగం పెట్టుకుని ఆశలతో గాదు. కర్మలను కేవలం కర్మగా ఎందుకు అంటే చిత్తశుద్ధి కోసం అని చేస్తూ ఉంటారు. దాని పేరు యోగము. కర్మయోగము అని చెప్పారు. అట్లానే యజ్ఞః దానం తపః చ ఏవ పావనాని మనీషిణాం. యజ్ఞాలు, దానాలు, తపస్సులు ఇటువంటివి ఏవైతే కర్మలున్నాయో అవి మనుషులను పావనం చేస్తాయి, చిత్తశుద్ధి కలిగిస్తాయి అని
ఆయన ప్రతిపాదించబోతూ ఉన్నారు, చెప్పబోతూ ఉన్నారు. నను చ అభయం సర్వభూతేభ్యః దత్వా నైష్కర్మ్యం ఆచరేత్ ఇత్యాదౌ కర్తవ్య కర్మ సన్యాసాత్ అపి నైష్కర్మ్య ప్రాప్తిం దర్శయతి. కానియండి గురుగారు, సర్వభూతాలకు అభయాన్నిస్తూ నైష్కర్మ్యాన్ని ఆచరిస్తూ ఉండవలసింది అని మొదలుగా కలిగిన వాక్యాల్లో కర్తవ్య కర్మ సన్యాసం, కర్తవ్యాలేవున్నాయో అటువంటి కర్మలను సన్యాసం చేస్తూ ఉంటే దానివల్ల కూడా నైష్కర్మ్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్తాయి కదండి మన శాస్త్రాలు. పైగా లోకేచ కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం ఇది ప్రసిద్ధతరం. లోకంలో కూడా కర్మలు చేయకుండా ఉండడమే నైష్కర్మ్యము అని ప్రసిద్ధంగా మనకు వినిపిస్తూ ఉంటుంది కదా. అతః చ నైష్కర్మ్యార్థినః కిం కర్మ ఆరంభేణ ఇతి. అటువంటప్పుడు నైష్కర్మ్య సిద్ధి కావాలి అని కోరుకునే వాడికి, అర్థికి కర్మ ఆరంభేణ కిం, కర్మలు చేయడం వల్ల ప్రయోజనము, లాభమేమండి? కర్తవ్య కర్మ సన్యాసం చేయడం వల్ల నైష్కర్మ్య సిద్ధిని పొందు అని మనకు మన శాస్త్రాలు చెప్తాయి. ప్రపంచంలో చూస్తే కూడా కర్మలు మానుకోవడమే నైష్కర్మ్యం అనే చెప్తారు. మనకు అట్లానే తెలుస్తూ ఉన్నది. అటువంటప్పుడు నైష్కర్మ్య సిద్ధి కావాలనుకుంటూ ఉన్నవాడికి కర్మలు చెయ్యనెందుకు చెప్తున్నారండి? వాడెందుకు చెయ్యాలి? వాడికి లాభమేమి దానివల్ల అని అడిగితే ఆ విధంగా ప్రాప్తమా అనుమానం కలిగింది కాబట్టి అతః ఆహా అందుకని చెప్పవలసి వస్తూ ఉన్నది. మన భగవంతుడు దానికి జవాబు ఏం చెప్పారంటే నచ సన్యసనాత్యేవా ఇతి. సన్యాసం వల్ల మాత్రమే కాదు అన్నారు. అంటే అర్థమేమి? నా అపి సన్యసనాత్ ఏవ కేవలాత్ కర్మ పరిత్యాగ మాత్రాత్ ఏవ జ్ఞానరహితాత్ సిద్ధిం నైష్కర్మ్య లక్షణాం జ్ఞానయోగేన నిష్ఠాం సమధిగచ్చతి నా ప్రాప్నోతి. సన్యసనాత్ ఏవ, సన్యాసం వల్ల మాత్రమే అంటే ఏమి? కేవలాత్ కర్మ పరిత్యాగ మాత్రాత్, కేవలం కర్మలు మానుకొని కూర్చుంటాడు. జ్ఞానరహితాత్, జ్ఞానం మాత్రం ఏమీ లేదు. కర్మలు మానేసి కూర్చున్నాడు, జ్ఞానం మాత్రం సాధించలేదు. అటువంటి స్థితిలో ఉన్నవాడు బద్ధకంలో ఉంటాడు, తమోగుణంలో ఉంటాడు, నిద్రతో అలసత్వంతో ఉంటాడు, వాడు ప్రమాదంలో ఉంటాడు, చీకట్లో ఉంటాడు. కేవలం కర్మ మానుకుని కూర్చున్నాడు, జ్ఞానం లేకుండా ఉన్నాడు అంటే అటువంటి స్థితిలో వాడు నైష్కర్మ్య లక్షణమైన సిద్ధిని పొందడు. నైష్కర్మ్య లక్షణమైన సిద్ధి అంటే మీ జ్ఞానయోగంలో నిష్ఠ కలిగి ఉండడము నైష్కర్మ్య సిద్ధి. దాన్ని వాడు నా సమధి గచ్చతి నా ప్రాప్నోతి ఇది పొందడు. కేవలం కర్మలు మానుకుని కూర్చోవడం వల్ల కాదు. జ్ఞానం లేకుండా కేవలం కర్మలు మానుకుని కూర్చుంటే, పన్ను మానుకుని కూర్చుంటే వాడికి జ్ఞాననిష్ట లేదు కాబట్టి వాడు ఆత్మస్థితిని ప్రాప్తించుకోలేడు. ఆత్మస్థితి కలిగి ఉండడము, నైష్కర్మ్య లక్షణమైన ఆత్మస్థితిని పొందడము నైష్కర్మ్య సిద్ధి. కర్మలు మానుకొని కూర్చోవడం కాదు నైష్కర్మ్య సిద్ధి అంటే. సరేనండి, అర్థమయ్యింది. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే కస్మాత్ పునః కారణాత్ కర్మ సన్యాస మాత్రాత్ ఏవ కేవలాత్ జ్ఞానరహితాత్ సిద్ధిం నైష్కర్మ్య లక్షణాం పురుషః న అధిగచ్చతి ఇతి హేతు ఆకాంక్షాయాం ఆహా. కస్మాత్ కారణాత్, ఏ కారణంగానండి? పునః మళ్ళీ కర్మ సన్యాస మాత్రాత్, కర్మలు మాత్రం వదిలిపెట్టి కేవలము జ్ఞానము లేకుండా నైష్కర్మ్య లక్షణమన్న సిద్ధిని, నైష్కర్మ్య సిద్ధిని పురుషుడు నా అధిగచ్చతి పొందడు అంటే ఏ కారణానికి? ఎందుకు? కర్మలన్నవి లేకుండా కర్మలు మానుకుని కూర్చుని జ్ఞానం లేకపోతే నైష్కర్మ్య సిద్ధి కలగదు అని ఏ కారణానికి చెప్తూ ఉన్నారు భగవంతుడు అని అనుమానం వస్తుంది అని ఆలోచించి దానికి భగవంతుడే జవాబు ఆహా చెప్తూ ఉన్నాడు. కర్మలు మానుకుని కూర్చున్నంత మాత్రాన జ్ఞానము లుప్తమై ఉంటే నైష్కర్మ్య సిద్ధి అన్న స్థితి కలగదు, పురుషుడు దాన్ని పొందలేడు అని ఏ కారణానికి చెప్తూ ఉన్నారు
అని ఆలోచన కలుగుతుంది అని, అటువంటి ప్రశ్నకు మన భగవంతుడు ఇక్కడ జవాబు ఆహా చెప్తూ ఉన్నారు. మనం దీన్ని వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.